నేను పూర్ణిమ శర్మ టారో ట్రేడర్. సో మనం టారో ట్రేడింగ్ అంటే ఏంటి? సో టారో ట్రేడింగ్ లో మనం దేని గురించి తెలుసుకోవచ్చు అని. సో ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ. ఇందులో మనకి 78 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో మనకి అన్ని విషయాలు లైక్ రిలేషన్షిప్, మ్యారేజ్, అబ్రాడ్ వీటన్నిటి గురించి తెలుసుకోవచ్చు. సో మీకు గనక ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తేనండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెలిచగడ గారు. ఇప్పుడు ఐపీఓస్ చూద్దామండి. చాలా మందికి ఐపీఓస్ ఇన్వెస్ట్ చేయాలని ఒక మంచి ఆలోచన ఉంటుంది. అమాంతం సపోజ్ మనం చెప్తూనే ఉంటాం, ఏఎఫ్లో కానివ్వండి అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమంగా 1 CR అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఏఎఫ్ కేటగిరీలో చూస్తే మనకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో మనకి ఐపీఓ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే ప్రీ ఐపీఓ అంటారు దాన్ని. చూడండి, ఒక కంపెనీకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 0 to 3 years అంటే స్టార్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక ఫస్ట్ 3 ఏళ్ళని సీడింగ్ స్టేజ్ అంటారు దాన్ని. సో ఆ సీడింగ్ స్టేజ్లో ఎవరు కూడా వాళ్ళకి అమౌంట్ అయితే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే రావు. వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఫ్రేమ్ జరిగిందో, ఒక కంపెనీ మొత్తం ఒక ఫ్రేమ్ మారిందో, కొంత అందులో ఒక ప్రోడక్ట్ కొంచెం సక్సెస్ అయింది అన్న తర్వాత దాన్ని ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటారండి. అంటే ఆ కంపెనీ పెట్టిన 3వ ఏట నుంచి ఆర్ 4వ ఏట నుంచి 7వ సంవత్సరం దాకా, అంటే 8వ సంవత్సరం దాకా కూడా ఒక 4 years దాన్ని ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటారు. అంటే వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం, సో అట్లా వాళ్ళు కొంచెం గణనీయంగా పెరగడం అట్లా జరుగుతుంది. సో అట్లాంటి స్టేజ్లో కొంతమంది ఏఎఫ్ కేటగిరీ 1 వాళ్ళు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాటిని స్టార్ట్అప్స్ అని కూడా అంటుంటారు. సో అట్లా కనుక వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అమాంతం 10x 12x వచ్చే అవకాశం ఉందండి. అంటే మనం పెట్టిన 1 crore కూడా 10 crores వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లాంటి టైంలో మనం ఇంకొంచెం ఆగి గ్రోత్ స్టేజ్ అంటారు. గ్రోత్ స్టేజ్ అంటే ఏంటంటే జస్ట్ 3 years బిఫోర్ ఆఫ్ ఐపీఓ అంటారు దాన్ని. అంటే ఇంకొక 3 ఏళ్లలో ఐపీఓకి రాబోతుంది అన్నదాన్ని అట్లాంటి కంపెనీ గ్రోత్ ఫేజ్ అంటారు దాన్ని. సో గ్రోత్ ఫేజ్లో మనకి తెలిసిపోతుంది అది ఎంత బాగా రాణిస్తుంది, పబ్లిక్లో ఎంత పేరు వచ్చింది, దానికి ఒక బ్రాండ్ అంటూ వచ్చేసింది. అప్పటికే ఎవ్రీ ఇయర్ వాళ్ళు బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకి 20% 30% మనం గెయిన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసేదే అది గ్రోత్ స్టేజ్ అంటారు. సో చాలా కేటగిరీ 2 అంటే ఏఎఫ్ కేటగిరీ 2 వాళ్ళకు కూడా అక్కడే పార్టిసిపేట్ చేస్తుంటారండి. సో ఇట్లాంటి కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అమాంతం 6x 7x 5x వస్తుందండి. మనం పెట్టే 1 CR కూడా 5 CR అవుతుంది ఒక 10 yearsలో. సో ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఇంకా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఏఎఫ్లో. అందుకే చెప్తుంటాము, ఏఎఫ్లో కనుక 1 CR ఉంటే మనం 1 CR ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఇనిషియల్గా 30 lakhs ఆర్ 40 lakhs ఇస్తాము. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 30 lakhs కానివ్వండి, 40 lakhs కానివ్వండి, 60 lakhs కానివ్వండి, అది ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి క్వార్టర్లీ వన్స్ టైంకి వస్తూ ఉండొచ్చు. సో మనం చూస్తే అమాంతం ఒక 2.5 years పడుతుందండి మొత్తం మన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కొన్నిసార్లు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఐపీఓ స్టేజ్లో ఉన్న ఏఎఫ్స్ కూడా ఆల్రెడీ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో. జస్ట్ హార్డ్లీ ఇంకొక 10 crores ఆర్ 150 crores రికమెండ్ ఇంకా తక్కువ పడింది, షార్ట్ ఫాల్ ఉంది. అది హార్డ్లీ 1 month ఉంటుందని చెప్తున్నాను. సో ఇట్లాంటి ఐపీఓ ఉన్న ఏఎఫ్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో అత్యధికంగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మనం రిటర్న్స్ కోసం 10 years అయితే ఆగక్కర్లేదండి. ఎప్పుడైతే ఫస్ట్ ఐపీఓ ఏదైతే ఉంటుందో అది కనుక మార్కెట్లోకి వచ్చిన వెంటనే మన దానికి సంబంధించిన అమౌంట్ మనకి తిరిగి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఒక 3-4 ఐపీఓస్ ఎగ్జిట్ అవ్వగానే మనం పెట్టిన 1 crore తిరిగి వచ్చేస్తుంది. తర్వాత బ్యాలెన్స్ 3-4 ఐపీఓస్ ఏవైతే ఉంటాయో అవి మనకి తిరిగి వచ్చే టైంకి ప్రాఫిట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో అదండి ఏఎఫ్స్ గురించి. మనకు తెలుసు కేటగిరీ ఏఎఫ్ కూడా చాలా బాగుంటుంది. అన్లైక్స్ లైక్ పిఎంఎస్లో కనుక 50 lakhs ఉంటే మనం పిఎంఎస్కి వెళ్ళమని చెప్తాము. ఎవరైతే 1 CR ఉందో వాళ్ళు ఏఎఫ్ వెళ్ళమని చెప్తాము. సో ఏఎఫ్లో వచ్చే అధికంగా లాభం ఏంటంటే మనకు వచ్చే రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి ఏఎఫ్ కేటగిరీ 3లో. సో అదండి ఏఎఫ్ 1, 2, 3 వీటి కూడా అవగాహన పెంచుకోండి. తద్మేరకు ఏంటంటే మనం పెట్టిన ప్రతి ఒక్క 1 crore కూడా రాబోయే రోజుల్లో 10 CR 25 CR 30 CR అయ్యే అవకాశం అయితే ఉంది. మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.